ఉద్యోగానికో పనికో పట్నం బాట పట్టిన వాళ్ళు మళ్ళీ పల్లె బాట పట్టేది మన బతుకమ్మ దసరా పండగలకే. బతుకమ్మ పండుగ జరిపే నాటికి వర్ష ఋతువు ముగిసి చెరువులు కుంటలు నిండి రకరకాల పుష్పాలు విరబూసి నేలపై సింగిడి సందడి చేస్తుంది. బతుకమ్మలో వాడే గునుగు, తంగేడు, గుమ్మడి లాంటి అనేక పుష్పాలు చెరువు నీటిని శుద్ధి చేస్తాయి. భూపాలపల్లి పట్టణంలోని జిఎంఆర్లో లయబద్ధమైన పాద కదలికలు, లలితమైన చప్పట్ల మూతలతో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఓ నగదారిలో నగదారిలో రంగుల పువ్వులే రమ్మన్నాయో, సద్దుల బతుకమ్మను చేయమన్నాయో, నాగమల్లె దారిలో నేనెళ్ళే దారిలో పామల కొంగుల్లో బంతి పువ్వులో చేతుల్లో చిక్కనే గునుగు పువ్వులో. ఓ నగదారిలో నగదారిలో రంగుల పువ్వులే రమ్మన్నాయో, సద్దుల బతుకమ్మను చేయమన్నాయో, నాగమల్లె దారిలో నేనెళ్ళే దారిలో పామల కొంగుల్లో బంతి పువ్వులో చేతుల్లో చిక్కనే గునుగు పువ్వులో. ఆకిలి ఎలుగు జల్లె గుమ్మడి గునుగు సేరే బంతి పువ్వు పైలెల్లే బతుకమ్మను చేరుకునే మా తల్లి గౌరమ్మ మా సద్దుల బతుకమ్మ. బోనగా అరెరరే ఆనగా ఓ నగా దారిలో ఆనగా దారిలో రంగుల పువ్వులే రమ్మన్నాయో, సద్దుల బతుకమ్మను చేయమన్నాయో, నాగమల్లె దారిలో నేనెళ్ళే దారిలో పామల కొంగుల్లో బంతి పువ్వులో చేతుల్లో చిక్కనే గునుగు పువ్వులో. సో మొత్తానికి వాడవాడల తెలంగాణ పల్లెలంతా కూడా ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలతో బతుకమ్మ పాటలతో మారుమోగిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి జిఎంఆర్లో కూడా ఎంతో కన్నుల పండుగగా నిజంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఇప్పుడే జరుగుతున్నాయనేటువంటి విధంగా ఈరోజు ఇక్కడ ఏదైతే ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అయితే అమరన్నట్టు చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా మొత్తానికి ఆడపడుచులంతా కూడా ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మతో సద్దుల బతుకమ్మకు సంబంధించినటువంటి స్వాగతాన్ని పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సో మొత్తానికి చెప్పండమ్మా, మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మకు సంబంధించి ఎట్లా అనిపించింది ఈరోజు? చాలా బాగా జరుపుకున్నాము. మా జిఎంఆర్ కాలనీలో అందరం కలిసి కట్టుగా చేసుకుంటాము. వినాయకుని కాడి నుంచి మొదలుకొని సద్దుల బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మ అన్ని చాలా అందరం కలిసి బాగా జరుపుకుంటాం. మొత్తానికి వినాయక నవరాత్రి ఉత్సవాల తర్వాత ఇప్పుడు సద్దుల బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మ, వినాయక నవరాత్రుల తర్వాత ఎంగిలిపూల బతుకమ్మ, దాని తర్వాత సద్దుల బతుకమ్మ, దసరా అన్ని చాలా బాగా గ్రాండ్గా చేసుకుంటాం. అందరం కలిసి బాగుంటాయి. ఎట్లా అనిపిస్తుంది అంతా ఒక్క చోటుకు చేరి అత్యంత గొప్ప పండుగ, పూల పండుగ, పూలనే దైవంగా కొలిచే పండుగ ఇది ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? చాలా సంతోషంగా సంబరంగా జరుపుకుంటాను. చాలా సంబరంగా ఉంటుంది. బతుకమ్మ అంటే మన తెలంగాణ కదా, అన్ని పూలను చేర్చి చేసుకునే పండుగనే తెలంగాణ బతుకమ్మ పండుగ. స్పెషల్ ఎక్కడ ఉండదు కదా ఇలాంటి పండుగ. అందుకని చాలా మహిళలం అందరం ఆడపడుచులం చాలాసేపు ఆడతాం. 4-5 గంటల నుండి ఇంటికి నాన్ స్టాప్గా అసలు ఇంటికి వెళ్ళకుండా వచ్చి బతుకమ్మ పెట్టిన కానీ ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి సంబరాలు జరుపుకుంటాం. తగ్గేది కాదు అసలు. తెలంగాణ బతుకమ్మ అంటేనే దేశాలు పోయిన పండుగ కాబట్టి అసలు తగ్గేదే ఉండదు అందులో. అంటే మీ చిన్నతనంలో ఎట్లా జరుపుకునేదండి బతుకమ్మ పండుగ ఒకసారి గుర్తు చేసుకుంటారా? మా చిన్నతనం నుండి అంతే సంబరాలు, అసలు తగ్గేదే లేదు. ఇయర్ పెరుగుతుందే తప్ప తగ్గేది ఉండదు. అస్సలు తగ్గది కాదు. దేశాలు మారుమోగి పాకిపోతుంది కాబట్టి అసలు తగ్గేదే లేదు. చాలా గ్రేట్ అది అసలు. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకుంటారా? ఎట్లా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. పూలు అన్ని తీసుకొచ్చి ఒక్కొక్క పువ్వు తీసుకొచ్చి పేర్చడం చాలా సంతోషంగా ఉంది. సో మీరు చెప్పండమ్మా, మీకు ఎట్లా అనిపించింది ఈరోజు? మాకు చాలా బాగా అనిపించింది. ఒక కుటుంబం లెక్క అందరం ఇక్కడ కలిసి ఆడుకుంటుంటే ఒక ఫ్యామిలీ లెక్క మంచిగా చాలా హ్యాపీగా. రోజువారీ ఆ స్ట్రెస్ అంతా కూడా మర్చిపోతాం కదా ఇట్లాంటి పాటలు వినుకుంటూ. చాలా ఆనందంగా అయితే ఉంది ఇవాళ. అయితే మాకు వినాయక చవితి నుంచి మేము ఒక కుటుంబం లెక్క కలిసి ఆడుకుంటాం. అంటే నిజంగా ఇదే జోష్, ఇదే ఉత్సాహం చివరి వరకు సద్దుల బతుకమ్మ వరకు ఇట్లానే ఉంటుందా? ఇట్లానే ఉంటుంది. రోజు ఆడుకుంటా ఉంటాం, కుటుంబం వల్ల కలిసి ఉంటాం మేము. అమ్మ మీరు చెప్పండి, అలసిపోయినట్టున్నారు, ఎప్పటి నుంచి ఆడుతున్నారండి? అది అసలు ఆంధ్ర ఇక్కడ సెటిల్ అయిపోయాము, ఇల్లు కట్టుకున్నాం. 2 సంవత్సరాల నుంచి మేము కూడా ప్రతి సంవత్సరం ఆడతాం. బాగా అయింది. మేము కూడా బతుకమ్మను పేర్చాము. చాలా సంతోషంగా ఉంది. నాకు 57 సంవత్సరాలు అయినా కూడా ఈ పిల్లలు ఎలా ఆడితే నేను కూడా అలాగే ఆడుతున్నా. ఉత్సాహం వచ్చింది అనమాట వాళ్ళందరూ. డీజే సౌండ్తో అసలు ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలేస్తుంది అనమాట. అంత బాగా ఆడుకుంటున్నాం. ఇది అంతా జిఎంఆర్ అంటే ఒక ఫ్యామిలీ, అలా చాలా సంతోషంగా ఉంటాం. ప్రతిదీ కూడా చాలా గొప్ప
గొప్పగా సంవత్సరాల నుంచి జరుగుతుందని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇంతే ఉత్సాహంగా ఇంతే 3 సంవత్సరాల నుంచి ఇదే ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఇది 4వ సంవత్సరం. చాలా బాగుంది, చాలా ఉత్సాహంగా ఉన్నాం అందరం. సో పూల పండుగను ఎంతో ఘనంగా అయితే జరుపుకుంటున్నాం. సో మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపించింది ఈరోజు? చాలా హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎంగిలి పూల బతుకమ్మ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే సద్దుల బతుకమ్మ కూడా ఇలాగే జరుపుకుంటాం అందరం కలిసి కుటుంబం లాగా. అమ్మ మీరు చెప్పండి, ఎట్లా అనిపించింది ఈరోజు? చెప్పండి. చాలా సంతోషంగా అనిపించింది. మా జిఎంఆర్ నందనంలో ఫస్ట్ 4 years నుంచి వెళ్ళి బతుకమ్మని జరుపుకుంటున్నాము. ఇక్కడ కాలనీలో ఉన్న వాళ్ళందరం కూడా ఒకే కుటుంబం లాగా కలిసి ఉంటాము. అందరం సంతోషంగా జరుపుకుంటాం. మొదటి రోజు ఎంగిలిపుల బతుకమ్మ ఇక్కడ చేశారు కదా, సో చివరి రోజు కూడా సద్దుల బతుకమ్మ ఇక్కడే చేసుకుంటాం. అందరం కలిసి ఒకే దగ్గర ఇక్కడే జరుపుకుంటాము. ఎంగిలిపుల బతుకమ్మ అయినా, సద్దుల బతుకమ్మ అయినా, వినాయక చవితి అయినా, ఏదైనా అందరం కలిసి ఒకే దగ్గర జరుపుకుంటాం. మామిడి పూసి మామిడి కాసేనో మదానో నా వయారి, మామిడి పండ్లు ఎవరి పాలయో మదానో నా వయారి, మామిడి పండ్లు ఎవరి పాలయో మదానో నా వయారి, పైన పోయే పక్షుల పాలయో మదానో నా వయారి, పండ్లు తిని రచ్చలేనో మదానో నా వయారి, పండ్లు తిని రచ్చలేనో మదానో నా వయారి, 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 రేగి ఊసి రేగి గాసెనో మదానో నా వయారి, రేగి పండ్లు ఎవరి పాలయో మదానో నా వయారి, పైన పోయే పక్షుల పాలయో మదానో నా వయారి, పండ్లు తిని రచ్చలేనో మదానో నా వయారి, పండ్లు తిని రచ్చలేనో మదానో నా వయారి, 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 ఏటి మీద ఎర్ర జొన్నలు మదానో నా వయారి, జొన్నలెవరి పాలాయేనో మదానో నా వయారి, పైన పోయే పక్షుల పాలయో మదానో నా వయారి, జొన్నలు తిని రచ్చలేనో మదానో నా వయారి, జొన్నలు తిని రచ్చలేనో మదానో నా వయారి, మదానో నా వయారి, మదానో నా వయారి, మదానో నా వయారి, మదానో నా వయారి. సో మొత్తానికి చూసారు కదా, అంటే మ్యూజిక్ లేకుండా వినసొంపుగా గొంతుతో పాడుతుంటేనే ఇంత జోష్ నాకు వస్తూ ఉంటే, నిజంగా ఆ పాటలతో వాళ్ళు చేస్తూ ఉంటే కనుక మనం ఇంతకుముందు చూసాం పెద్దలు కూడా చెమటలు వస్తున్నా తగ్గేదే లేదన్నట్టు మరి అట్లా నాన్ స్టాప్గా చేస్తున్నటువంటి పరిస్థితి. అది బతుకమ్మ గొప్పతనం, అది మన పూల పండుగ గొప్పతనం, మరి విశ్వవ్యాప్తమైంది అందుకే బతుకమ్మ పండుగ. సో మొత్తానికి జిఎంఆర్లో కూడా కాలనీవాసులంతా ఎంతో ఘనంగా దాదాపు 3 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా కన్నుల పండుగగా జరుపుకుంటున్నారు. సో ఈ ఏడాది కూడా ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలకు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్. మూడాల మరికింద వలలో ఉత్తముని చవికే వలలో, ఉత్తముని చవికేలా వలలో, రత్నాల కొలిమిట్లో వలలో, రత్నాల కొలిమిట్లో వలలో, ముత్యాల కొలిమి వలలో,
పున్నమా నింటూ ఉన్నామా సిరిమాలెలో మా రాగి మాలేలో సిరిమాలెలో